Hi everyone. If you're new to my channel, please do subscribe to my channel, and if you're looking for some Bali videos, then click on the iCard and visit my channel playlist. సో ఈ రోజు మనం 9th డే అన్నాం కదా. సో 10 డే బడ్జెట్ ఫ్రెండ్లీ బాలి ట్రిప్లో ఇది 9th డే. సో 8th డే వీ స్పెండ్ కంప్లీట్లీ నూసా పనేట. సో 9th డే ఏంటంటే వీఆర్ ప్లానింగ్ ఫ్రమ్ నూసా పనేట టు సానూర్ అండ్ దెన్ టు పూటా. సో అందుకని చెప్పి వీ మార్నింగ్ అంటే అరౌండ్ 11 o'clock అలాగా మేమైతే చెక్అవుట్ చేసేసాము. చేసిన తర్వాత మా ఓనర్ ఎవరైతే విల్లా ఓనర్ ఉన్నారో వాళ్ళని సానూర్ పోర్ట్లో దింపమని అయితే చెప్పేసాము. బికాస్ అక్కడ ట్యాక్సీ సర్వీసే ఉంటుంది, లైక్ గ్రాబ్ గోజాక్ ఉండదు కాబట్టి వాళ్ళే దింపాలన్నమాట. అందుకని అతన్ని అడిగి వీ ఆస్క్డ్ హిమ్ టు డ్రాప్ అస్ టు సానూర్ పోర్ట్. కొద్దిగా ఎక్కువ అయింది, బట్ యా అయిన తర్వాత దెన్ వీ బోర్డెడ్ ద షిప్. సానూర్ పోర్ట్కి వెళ్ళిన తర్వాత చెక్ ఇన్ చేసి వీ బోర్డెడ్ ద షిప్. తర్వాత వీ సెట్ బాయ్ బాయ్ టు నూసా పెనీడా. బాయ్ బాయ్ చెప్పేసాము. నూసా పెనీడాకి అయిపోయిన తర్వాత 1 hour అలాగా షిప్లోనే పడుకున్న తర్వాత వి ఫైనల్లీ ల్యాండెడ్ టు సానూర్ పోర్ట్, బ్యాక్ టు సానూర్ పోర్ట్. కపుల్ ఆఫ్ మళ్ళీ ఫొటోస్ అవి తీసుకున్న తర్వాత దెన్ వీ బుక్ ద క్యాబ్. సో క్యాబ్ ఏం బుక్ చేసామంటే గోజాక్ నుంచి బుక్ చేసాం. వన్ థింగ్ ఐ వాంట్ టు లెట్ యు నో ఏంటంటే డంకిన్ డోనట్స్ అని ఒక ప్లేస్ ఉంది పికప్ పాయింట్. దానికైతే మీరు పెట్టుకోవద్దు, ఎందుకంటే అక్కడ ట్యాక్సీ మాఫియా ఉంటుందంట. సో మీకు అక్కడ బుక్ అయినా సరే ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో మేమైతే ఫేస్ చేసాము, అందుకని మీకు కూడా చెప్దామని చెప్తున్నాను. దెన్ వీ వెంట్ టు లివ్ ఇన్ సానూర్ విల్లా విచ్ ఈస్ ద ఎయిర్బిఎంబి వాడిది. సో చాలా అంటే చాలా బాగుంది. మేమేంటి మా స్పెసిఫికేషన్స్ ఏంటి అంటే లైక్ వీ వాంటెడ్ ఏసీ, వైఫై, ఆల్సో ప్రైవేట్ పూల్ ఉండాలనుకున్నాము, అండ్ ఆల్సో మినీ కిచెన్, అవుట్డోర్ కిచెన్ అయినా ఇండోర్ కిచెన్ అయినా అనుకున్నాము. మాకైతే అనుకున్న స్పెసిఫికేషన్స్ అన్ని రీచ్ అయ్యి మాకు ఇది దొరికింది విత్ ఇన్ బడ్జెట్. అందుకే ఇంకా మేమైతే బుక్ చేసుకున్నాము ఈ విల్లాకి. మంచిగా టైం స్పెండ్ చేసిన తర్వాత దెన్ ఆకలేస్తుంది కదా, ఆల్మోస్ట్ 3:34 అయిపోయింది అనమాట. స్నాక్స్ అన్ని తినేసాము, బట్ మధ్యాహ్నం ఏదో తినాలనిపిస్తుంది కదా, అందుకని వెళ్ళి లంచ్ తినేసాం అనమాట. నియర్ బై ఏముందని చూస్తేనేమో కూడ్ ఉంది, కూడ్ రెస్టారెంట్, KOOD అనమాట. బాగుంది, మంచిగా రీజనబుల్ ప్రైస్లో దొరికిందని అనుకున్నాము. తినేసిన తర్వాత దెన్ వీ హెడెడ్ టు నియర్ బై సూపర్ మార్కెట్. అంటే మన ఊర్లో, మన ఇండియాలో సూపర్ మార్కెట్స్ ఎలా ఉంటాయి మనకు ఐడియా ఉంటుంది, కానీ అదర్ కంట్రీలో అంటే ఇండోనేషియాలోని ఎలా ఉంటాయి తెలియదు కదా. సో ఫస్ట్ టైం అయితే వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. సో మంచిగా సూపర్ మార్కెట్ మొత్తం అంతా విండో షాపింగ్ చేసిన తర్వాత మధ్యలో కొన్ని ఐటమ్స్ ఏమో నాకు కావాలనిపించాయి. లైక్ అందులో అక్కడ డిఫరెంట్గా కనిపించిన ఒక ఫ్రూట్, మళ్ళీ ఇంకొన్ని స్నాక్స్ ఏవో డిఫరెంట్గా అనిపించాయి. అవి కొనుక్కొని దెన్ వీ హెడెడ్ బ్యాక్ టు అవర్ విల్లా అండ్ దట్స్ ఇట్. చాలా అంటే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. నైట్కి ఏమొచ్చిందంటే మేము ఎప్పటివరకు ఆన్లైన్ ఆర్డర్ ఇవ్వలేదు కదా, ఆన్లైన్ ఆర్డర్ ట్రై చేద్దామని చెప్పి ఆన్లైన్ పెట్టుకున్నాము. డిన్నర్ అయితే మంచిగా టీవీ చూస్తూ ఎంజాయ్ చేసాము, చాలా బాగుంది. అండ్ కంప్లీటెడ్ డే 9 అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ ట్రావెల్ సిరీస్ ఆఫ్ శ్రీలంక అండ్ వంశీ. బాయ్.